హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ జాబ్లీ. చెప్పాను కదా, నేను వచ్చిన 5 డేస్లో ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండేలాగా రాలేదు నేను ఇక్కడికి. ఒకరోజు తాతయ్యది యానివర్సరీ అండ్ ఇంకొక రోజు ఫోటోషూట్ అనమాట. ఈరోజు రీహుకి ఫోటోషూట్ చేపిస్తున్నాము. 5th మంత్ అయిపోయింది అందుకని. ఇంకోటి అన్నప్రాసన కూడా ఉంది, ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఎప్పుడు చేపిద్దామని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండే. యాక్చువల్గా ఫస్ట్ మేమైతే హెయిర్ కట్ కూడా అనుకున్నాము, ఇప్పుడే వచ్చినప్పుడు హెయిర్ కట్ చేపిద్దాం అనుకున్నాము. బట్ సమ్ రీజన్స్ వల్ల అది పోస్ట్పోన్ చేసాము. అందుకే ఫోటోషూట్ బెంగళూరులో పెట్టించాడు, మా కరీంనగర్లోన అంటే బర్త్ హెయిర్తో కూడా ఫోటోషూట్ ఉండాలి కదా అనేసి ఆలోచించి ఇంక లాస్ట్కి సరే కరీంనగర్లో చేపించేద్దాం అనుకున్నాను. కరీంనగర్లో యాక్చువల్గా నాకు పెద్దగా తెలీదు ఏది బాగుంటుంది ఈ స్టూడియో అని సర్చ్ చేసి, మా సిస్టర్ కూడా ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళ బాబుది బర్త్డే అన్నీ అయ్యి ఉన్నాయి కాబట్టి చాలా ఎంక్వైరీ చేసిందనమాట. సో తను చెప్పింది ఇక్కడ మానస వాళ్ళది ఫ్యాబ్లాండ్ స్టూడియోస్ ఉంటుంది కరీంనగర్లో, బాగుంటుంది అని. సో ఓకే ఫైన్ అని ఇంకా అది ఫైనల్ చేసుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక డే ఇచ్చారు. సో ఇప్పుడు ఆ ఫోటోషూట్కి వచ్చాము. ఇవన్నీ వాళ్ళ థీమ్స్ అనమాట, చాలా బాగున్నాయి వాళ్ళ థీమ్స్ అయినా ఈవెన్ వాళ్ళు చూసే బేబీ కేర్ ఎవ్రీథింగ్ చాలా నచ్చింది నాకు. అందుకనే నేను ఫ్యాబ్లాండ్ స్టూడియోకి ప్రిఫర్ చేశాను. బట్ ఇక్కడ చాలా వేడిగా ఉంది. సో నా పర్పస్లో నేను బెంగళూరులో బెటర్ కదా, కూల్గా ఉంటుంది వెదర్ అనుకున్నాను. బట్ ఇక్కడ ఏసీ స్టూడియో అని చెప్పారు. సో ఓకే ఫైన్, ఎక్కడైతే ఏముందిలే అనుకొని మళ్ళీ షూట్ ఇక్కడే పెట్టించాము. ఇక్కడ చూపిస్తుంది బీచ్ థీమ్. సో బీచ్ థీమ్, మహారాజా థీమ్, రాణి థీమ్ అండ్ క్వీన్ థీమ్. సో ఇలా చాలా థీమ్స్ ఉన్నాయి. బట్ మేము థీమ్స్ వైజ్లో కాకుండా క్యాండిడ్ పిక్స్ అనే అనుకున్నాము. ఎందుకంటే వాడిది ఇప్పుడు క్రాల్ చేసే పొజిషన్ కాదు అండ్ అట్ ద సేమ్ టైం సిట్టింగ్ పొజిషన్ కూడా కాదు, అంటే మనం థీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి. సో కొంచెం క్యాండిడ్ పిక్స్ అయితే బెటర్ అని అనుకున్నాను. సో బట్ కాకపోతే ఒకటి వింటర్ థీమ్ ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నది వింటర్ థీమ్. ఇది థీమ్స్లో మెయిన్ సెలెక్ట్ చేసుకుంది అయితే ఇది ఒకటే, రిమైనింగ్ అన్నీ నార్మల్ క్యాండిడ్ పిక్స్ అలాంటివి ప్రిఫర్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ ఫోటోషూట్ పెట్టిద్దాము, వాడు కొంచెం కూర్చున్నప్పుడు వాళ్ళు ఇష్టంగా ప్లే చేసే టైంలో ఫోటోషూట్ పెట్టిస్తే చాలా బాగుంటాయి. థీమ్స్కి కూడా మనం యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అని అనుకున్నాను. ఇది మార్నింగ్ అరౌండ్ 10 అనుకుంటా ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఇది వాడు పడుకునే టైం, కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత డెఫినెట్గా పడుకుంటాడు. బట్ మేము ఫ్రెష్ చేపించి వెంటనే తీసుకొచ్చేసాము. బట్ అందుకే వాడు కొంచెం ఫొటోస్కి ఇంట్రెస్ట్గా లేకుండే, మరీ ట్రబుల్ చేశాడు ఈ థీమ్ చేసేటప్పుడు. ఎంత స్నాప్స్ తీద్దామన్నా ఒక మంచి స్నాప్ తీద్దాము అనుకునే లోపే కథం ఎయిట్ చేయడము వాటెవర్ ఏదో ఒక రకంగా చాలా ట్రబుల్ అయిపోయింది. పాపం వాళ్ళు కూడా ఎంత ఓపికగా హ్యాండిల్ చేశారో నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది ఫోటోషూట్ చేసే వాళ్ళని చూస్తే. అస్సలు కోఆపరేట్ చేయలేదు, చాలా ఏడుస్తూ ఉండే. మెయిన్ ఏంటంటే అక్కడ అంతా ఫాగ్ ఉంది కదా, వాడికి టచ్ చేయాలి ఆడాలి అని ఎక్కువ ఉంది. బట్ అది అప్పటికి ఒక 2-3 times ఇలా కింద పడిపోయాడు అనమాట ఫాగ్లో కంప్లీట్గా. సో అందుకే చాలా కేర్ఫుల్గా ఫోటోషూట్ చేయాల్సి వచ్చింది. మెయిన్ ఏంటంటే వాడికి ఇంకా సిట్టింగ్ పొజిషన్ కూడా అంటే కూర్చోవడం రాదు కదా, సో అది కూడా ఒక ప్రాబ్లం. ఆ చైర్లో వాడికి ప్రాపర్గా కంఫర్ట్ లేదు, అందుకే ఎక్కువ ఏడ్చాడు. సో ఇక్కడ ఎవరు లేరు కదా అని ఫీడింగ్ కూడా చేశాను. కొంచెం అలా చేస్తేనే మధ్యలో ఆ మాత్రం నన్ను ఫొటోస్కి తీనిచ్చాడనమాట. వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేశారు, బట్ అది కింద ఫ్లోర్లో ఉంది కదా, మళ్ళీ ఎవరు వెళ్తారులే అని ఇక్కడే ఇచ్చేసాను.
ఇంత గోల చేసి ఇంత చేస్తే వచ్చిన ఫైనల్ అవుట్పుట్ పిక్స్ చూపిస్తాను. చూడండి, సగం అందులో ఏడ్చినవే ఉంటాయి. ఈ ఒక్క థీమ్కి అసలు స్మైల్ ఫేస్ అనేది చాలా తక్కువ, 1-2 పిక్స్ అలా వచ్చి ఉంటాయి అంతే. రిమైనింగ్ అన్నీ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా కొంచెం సేపు అలా పడుకోబెట్టాము. చెప్పాను కదా, వాళ్ళు రూమ్ ఇచ్చారు, ఏసీ రూమ్. సో ఫైన్, కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. వాడు పడుకుంటేనే సెట్ అవుతాడు అనిపించింది. అందులో వాళ్ళు రిమైనింగ్ షూట్ కోసం అరేంజ్మెంట్ చేసుకుంటామన్నారు. సో నేను గర్ల్ థీమ్ కావాలని చెప్పాను, అది కూడా పింక్, ఐ మీన్ బ్యాక్ డ్రాప్ ఎవ్రీథింగ్ పింక్లో కావాలని చెప్పాము. నేను ఇప్పుడు వేసిన ఈ గ్రీన్ డ్రెస్ తప్ప అసలు ఏది డ్రెస్ తీసుకెళ్ళలేదు, అన్ని వాళ్ళు ఇచ్చినవే. ఇప్పుడు కూడా అది జస్ట్ మీద క్లాత్ ఏదో కవర్ చేస్తామన్నారు, డ్రెస్సెస్ అవసరం లేదన్నారు. అమ్మాయిలాగా పిక్స్ వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు హలో, ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? అన్నీ చూసొచ్చిన. ఏంటది? ఏమున్నాయి చూద్దాం చూద్దాం. తమ్ముడు అయిపోయినాక మిడిల్ ఇటు సైడ్ మీకు స్ట్రైట్ గా అయినా కొంచెం క్రాస్ కట్టుకోండి. ఇలా అయినా కొంచెం అసలు కాలు ఇంకా అసలు చెప్పండి. ఓకే, జస్ట్ క్రాస్. ఓకే, ఇది తినేసి కన్నయ్య కన్నయ్య, ఏ కన్నయ్య, ఏ స్విమ్మింగ్ చేస్తున్నావా కన్నయ్య? డై 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 సత్తులు ఉండు. ఇట్లా చిన్నగా నవ్వి పిల్లలు వెళ్ళిపోతాడు, చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు. నేచురల్ స్మైల్ అది. వచ్చినాయి పిక్స్. రిషిదే ఉండే పింక్ డ్రెస్, సో యాక్చువల్గా అదే వేసి తీద్దాం అనుకున్నాము. బట్ అది రిషికి 7th or 8th మంత్లో అనుకుంటా ఫోటోషూట్, 8th మంత్ ఫోటోషూట్కి అది తీసుకున్నాను నేను పింక్ డ్రెస్. సో అదే ఇప్పుడు వాడికి చాలా పొడుగుందనమాట. అందుకనే మళ్ళీ వీళ్ళనే అడిగితే ఇలా ప్లాన్ చేద్దాము, జస్ట్ ఒక మీద క్లాత్ వేసేసి తీద్దాం, చాలా బాగుస్తాయి పిక్స్, ఏం టెన్షన్ ఏం లేదు, డ్రెస్ అవసరం లేదు, ఇలా క్యాండిడ్స్ తీద్దాం అన్నారు. సో ఓకే ఫైన్, అంతా వాళ్ళకే వదిలేసి ఓకే చేశాను. బట్ సూపర్బ్ అంటే సూపర్బ్ వచ్చాయి పిక్స్ అవి. వీడు కూడా అప్పుడు పడుకొని లేచాడు కదా, బాగా కోఆపరేట్ చేసి ఉండే. ఒకసారి వింటర్ వేసుకుందామా అండి? వింటర్ వేసుకుందామా సైడ్ పిన్స్ టు? యా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. చిన్ని బాబు, చిన్ని బాబు. మీరు ఇది ఫస్ట్ టైమా బాయ్ని గర్ల్గా తీసారా? తీసిన న్యూ బాయ్. ఇందులో కూడా చాలా మంది రుద్రమాదేవి రాణి అండి, ఆ డ్రెస్ కోసం అమ్మాయిని అబ్బాయి రెడీ చేసుకుంటారు. అవునా? కాస్ట్యూమ్ కోసం. అంటే అది ఎప్పుడు 7-8 months 10 months మంచిగా పట్టుకొని నిల్చుంటుండు. ఓకే, దసరా టైంలో తీద్దాం అయితే. నడవకున్నప్పుడు తీసుకురాకండి, మనకి ఏంటంటే కౌంటర్ కూడా ఉంటుంది, రన్నింగ్ రేస్ లా ఉంటుంది మనకి. అవునా? రన్నింగ్ రేస్ ఎందుకు చూడండి, అట్లనే ఉంటుంది సేమ్. సంతోష్ అట్లనే ఉంటుంది సేమ్, తెలుసా? రన్నింగ్
నెక్స్ట్ బెలూన్స్ థీమ్తో అనుకున్నాను. సో ఇలా డిఫరెంట్ బెలూన్స్ పెట్టేసి బట్ అందులో కూర్చోబెట్టడానికి యాక్చువల్ వేరే చైర్ అనేది ఏం లేదు, అందులోనే కూర్చోవాలి. బట్ వీడు కూర్చోడు కాబట్టి వాళ్ళు మళ్ళీ సేమ్ ఫస్ట్ థీమ్లో ఉన్నదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. జస్ట్ మీదలా కవర్ చేసేసి పెట్టారు. అంటే 5 ఎండ్ అయింది, 6th స్టార్ట్ అయింది కాబట్టి సో నేను ఆఫ్ అనే సింబల్ పెట్టేసి పెట్టండి థీమ్ అని చెప్పాను. సో బెలూన్స్ థీమ్ తీసుకున్నాము. సో ఇప్పటికీ వాడు కొంచెం నిద్రపోయి సెట్ అయ్యాడు కాబట్టి ఫుల్ యాక్టివ్ అయిపోయాడు అనమాట. ఫొటోస్కి పోజులు ఇవ్వడం కానీ, ఫుల్గా ఆడుకోవడం. ఆ బెలూన్స్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, పిల్లలకి కలర్స్ చాలా ఇష్టపడతారు. అందుకే వాడు ఈ ఫోటోషూట్లో హ్యాపీగా రిలాక్స్గా ఉండే, అసలు ఏమీ కొంచెం కూడా ఎడవలేదు. వితిన్ 15 minutes అనుకుంటా అంతే ఈ షూట్ కంప్లీట్ అయిపోయింది ఈ బెలూన్స్ థీమ్ది. అసలు వాళ్ళు ఎలాంటి షార్ట్స్ కావాలనుకున్నారో అలా అన్నిటికీ వాడు పోజులు ఇచ్చేశాడు. మన పిల్లలకి రిలేటెడ్ ప్రతిదీ మనకి మెమొరబుల్, ప్రతిదీ స్వీట్గానే ఉంటుంది. సో అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీ మైల్ స్టోన్, ఎవ్రీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాను, ఏది మిస్ చేయను. రిషి అప్పుడు కూడా అంతే, ఎవ్రీ బర్త్డే మంత్లీ బర్త్డే కానీ ప్రతిదీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. నువ్వు చాలా క్యూట్ ఉన్నావమ్మా. చైర్ నచ్చలేదు నీకు అసలు. వేరే రంగు మేము సెలెక్ట్ చేసుకున్న అన్ని థీమ్స్, అన్ని కాస్ట్యూమ్స్ అన్నింటిలో నాకు బెస్ట్ పార్ట్ అంటే ఇదే. వైట్ డ్రెస్లో సూపర్ క్యూట్ ఉండే, వీడియోకి ఎలా ఉందో కానీ వైట్ డ్రెస్. సో అటైర్లో వాడు చాలా హ్యాండ్సమ్గా, చాలా క్యూట్గా ఉన్నాడు. యాక్చువల్గా అయితే చెప్పాను కదా రిషి డ్రెస్సే అనుకున్నాను, బట్ అది బిగ్ సైజ్ అయిపోయింది అని వాళ్ళకి కాల్ చేయగానే లేదు మా దగ్గర ఉంది అరేంజ్ చేస్తాము అన్నారు. అంటే గర్ల్ కోసం నేను ఎన్ని ప్లాన్స్ చేసుకున్నాను, అంటే ఎలాంటి డ్రెస్సెస్ కొనాలి, ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్గా ఉండే. బట్ ఎంతైనా ఉంటుంది కదా, నాకు ఆ గర్ల్ డ్రెస్ చూడగానే అసలు ఫుల్ ఎమోషనల్గా అనిపించింది. ఎప్పటికీ అదొకటి ఉండిపోతుంది మనకి, గర్ల్ లేదు అనేసి. బట్ అఫ్కోర్స్ అలా అని ఎప్పటికీ బాధ ఉంటుందని కాదు, బట్ ఆ టైంకి చాలా ఎమోషనల్గా అనిపించింది. మళ్ళీ అలా వాడిని రెడీ చేసుకోలేం కదా అనిపించింది. వీడిది ఫోటోషూట్ అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మొత్తం ఫోటోషూట్ అనుకున్నాము, బట్ దాన్ని వీడియో తీయలేదు. నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, ఫ్యామిలీ పిక్స్ ఎవ్రీథింగ్. అక్కడ షూట్ చేసే వాళ్ళు కూడా రిహుని పాప అనే పిలవడం స్టార్ట్ చేశారనమాట, అలానే అమ్మాయిలాగా ఉన్నాడని. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట, ఫైనల్ పిక్చర్స్. ఇది మా చెప్పాను కదా మా కాస్ట్యూమ్స్ ఇవి రెండు onehouse.moms.లో కస్టమైజ్ చేయించాము, సేమ్ మ్యాచింగ్ ఉండేలాగా. సో మీకు ఎవరికైనా కావాలన్నా ఒకసారి onehouse.moms అని వెబ్సైట్ ఉంది, ఈవెన్ ఇన్స్టాలో పేజ్ ఉంది, గో అండ్ సర్చ్. ఇది కంప్లీట్ మా రిహుది ఫోటోషూట్ అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ జాబ్లీ. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బటన్. ఓకే చలో, బాయ్ బాయ్.